మహేష్ బాబు సినిమాలు ఎక్కువ చేసేది. మహేష్ బాబు గారితో బాగా అటాచ్మెంట్ ఉండేది. అప్పుడు ఆ టైంలో వాళ్ళ మీద కూడా ఒకసారి మీరు అన్నారు ఫ్యామిలీ కొంచెం చాలా ట్రబుల్స్ లో ఉందని చెప్పి చెప్పినా కదా. ఇవన్నీ చాలా ఉంటాయండి. చాలా ఉన్నాయి, నేను చెప్పినవి చాలా వస్తాయి జనాలు. ఇప్పుడు అదే చెప్తున్నా నేను. చాలా ఉన్నాయి అట్లా. అంటే అది మీరు చెప్పే మీ మాట ఏంటనంటే అందరూ మీకు పాజిటివ్ గా ఉన్న వాళ్ళేమో దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. అయ్యో కృష్ణ బాగుపడాలి, కృష్ణ ఫ్యామిలీ బాగుపడాలి, ఆయన సినీ పరిశ్రమకి చేసిన ఇది దీన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. కొంతమంది ఈయనేంట్రా ఎప్పుడు వాడు బాగోలేదు వీడు బాగోలేదు ఇది తప్పితే ఆయన నోట్లోంచి రాదా అని అంటుంటారు. అంటే ఆ రెండు వ్యత్యాసాలు కనిపిస్తుంటున్నాయి. అది వినగలిగిన వాడు ఓకే, వినగలిగిన వాడు అంటే అది వినగలిగిన వాడు ఓకే. ఇప్పుడు కొంతమంది 2-3 రకాలు ఉంటారండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక రోజు ఒక ఎగ్జాంపుల్ ఒక యాంకరు నాకు ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. నీ కర్మగాలి అక్కడ స్పీకర్ ఆన్ చేసింది అంట ఆమె దగ్గర. నాతో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే నేను జనరల్గా నా ఫ్లోలోనే వెళ్ళిపోతున్నా. జాతకం ఫ్లో స్టార్ట్ అయితే నాకు ఆగదు. నా ఫ్లోలో వెళ్ళిపోతున్నా. నీ జాతకం బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హస్బెండ్ నిన్ను నాశనం చేస్తాడు, ఫైనాన్షియల్గా నేను దొక్కేస్తాడు, మీరిద్దరు 2024 తర్వాత కలిసి ఉండే అవకాశం లేదు, అది ఇదని వెళ్ళిపోతున్నా ఇంకా నా ఫ్లోలో నేను. ఆవిడ ఫోన్ స్పీకర్లో పెట్టింది. వాళ్ళ భర్త మొత్తం విన్నాడు. ఆయన ఏమంటాడు తెల్లారి నుండి ఆమెతో మాట్లాడితే నీ కాలు ఇరగొడతా అంటాడు. అదే అన్నాడు. రెండోది ఏంది, నా మీద కోపంతో ఇంకా కలిసి ఉంది ఆమె. అది గొప్ప విషయం. ఇది పాజిటివ్ కదా. ఇది పాజిటివ్ కదా. నాకు ఆ మానసికమైన ఆనందం. నాకు అరే నేను చెప్పుండకపోతే నిజంగానే ఈ పిల్ల 2022లో విడిపోయేదేమో. కనీసం నేను చెప్పడం వల్ల నా మీద కోపంతో కలిసి ఉంది. సరే చెప్పాల్సింది జరిగి తీరాల్సిందే. ఒక 2 సంవత్సరాలు ఎక్కువైతుంది. 2022లో జరగాల్సింది 2024లో జరుగుతుంది. ఓకే, అదొక టైపు. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఉదాహరణ కృష్ణ గారు విజయనిర్మల గారు ఇద్దరు పూజ చేసుకునేటప్పుడు 2016-17 ప్రాంతంలో నేను వాళ్ళ ఇంట్లో వినాయక చవితి పూజ చేయిస్తున్నప్పుడు డైరెక్ట్గా నాకు నోటిదూలు ఎక్కువ కాబట్టి అమ్మ మీ ఇద్దరి ఇంట్లో 2 డెత్స్ ఉన్నాయి 2020-22లో అని చెప్పిన. ఆమె భయపడి డైరెక్ట్గా చెప్పేసింది వాళ్ళ బావమరిదికి, వాళ్ళ తమ్ముడికి, వేణుస్వామిని ఇంకోసారి ఇంటికి విడవకండి అని. కరెక్ట్గా 2020లో ఆమె చనిపోయింది, 2022లో కృష్ణ గారు చనిపోయారు. నాకేం కోపం ఉంటుందండి? నాకేం కోపం ఉంటుంది? మంచి చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి బావమరిది ప్రభాస్ సినిమా యోగి అని తీసిన ప్రొడ్యూసరు. ప్రభాస్ సినిమాకు నేనే ముహూర్తం పెట్టినా, నేనే పూజ చేసిన, ప్రభాస్తో కొబ్బరికాయ కూడా నేనే కొట్టించిన. సినిమా పేరు యోగి, ప్రొడ్యూసర్ పేరు చంద్రప్రతాప్ రెడ్డి. 2008 ఫిబ్రవరిలో కడప నుండి హైదరాబాద్కి వస్తున్నప్పుడు కాకి వచ్చి ఆయన కారుకు అద్దాన్ని కొట్టుకొని చచ్చిపోయింది. చనిపోతే నాకు ఫోన్ చేసినాడు ఆయన. పొద్దున 5:30కు ఫోన్ చేసి, స్వామి ఇట్లా జరిగింది, నేను హైదరాబాద్ వస్తున్నా అంటే, ఎక్కడ ఆగొద్దండి, టీ కూడా తాగొద్దు, ఇంటికి వచ్చినాక ఫోన్ చేయండి అన్న. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. ఇంటికి వెళ్ళి జాతకం చూసి చెప్పా, మీరు 6 monthsలో చనిపోతారండి అని. ఆయన పేరు చంద్రప్రతాప్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సొంత బావమరిది, చిన్న బావమరిది. నేను చెప్పిన తర్వాత కొంతమంది వాళ్ళ ఇంట్లో నుండి బయటికి మెట్లు దిగుతూ కిందికి వచ్చి నన్ను బండబోతో తిట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేశారు. తిట్టి. ఇది జరిగింది ఫిబ్రవరి 28, 2008. అక్టోబర్ 10వ తారీఖు నాడు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. 7 నెలల తర్వాత కర్ణాటక బెంగళూరులో. డ్రైవర్ బతికాడు, ఆయన ఒక్కడు చచ్చిపోయాడు. దేనికి? చిన్న రోడ్డు మీద రాయిని గుద్దుకొని. అంత నిజం ఉంటుంది. అంత ధైర్యం ఎవడు చెప్పాలా? ధైర్యం ఉంది. ధైర్యం కంటే కూడా జరుగుతుందా జరగదా అనే భయం చాలామందికి ఉంటుంది. నాకు ఉండదు. అది నేను చెప్పే పాయింట్. ఇది జరుగుతుంది అంటే జరుగుతుంది. అదే నేను ఇంట్రోలో అదే చెప్పుకున్నాను. 2-3 నెలలు అటు ఇటు 2-3 నెలలు అటు ఇటు జరగాలి అంటే జరిగి తీరాల్సిందే. దాంట్లో అనుమానం అయితే లేదు. కాకపోతే 2-3 నెలలు. నేను అనే పాయింట్ ఏంటంటే మంచి కంటే చెడు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చాలామంది జ్యోతిష్కులు ఉంటారు. నువ్వు 40 ఏళ్ళకు నరుకుతావు, 50 ఏళ్ళకు కొరుకుతావు, నువ్వు ఇల్లు కడతావు, నువ్వు తోపు తురుము. ఎవడికి కావాలా? నెక్స్ట్ మంత్ ఏమవుతుందో చెప్పు, ఇంకో సంవత్సరంలో ఏమవుతుందో చెప్పు. యాక్సిడెంట్ అవుతుందా చెప్పు, జాగ్రత్తగా ఉంటాడు. ఇంట్లో బిడ్డ లేచిపోతుందా, జాగ్రత్తగా ఉంటాడు. కొడుకు లేచిపోతాడా, జాగ్రత్తగా ఉంటాడు. విడాకులు అవుతాయా, జాగ్రత్తగా ఉంటాడు. క్యాన్సర్ వస్తుందా, జాగ్రత్తగా ఉంటాడు. చెప్పు. లివర్ ప్రాబ్లం వస్తుందా, మందు బంద్ చేస్తాడు. లంగ్స్ కొడతాయా, సిగరెట్ బంద్ చేస్తాడు. మౌత్ క్యాన్సర్ వస్తుందా, గుట్కా బంద్ చేస్తాడు. ఇవి కదా మనం చెప్పాలా? ఇవి నేను చెప్తా. అందుకనే ఇవి చెప్తా. నేను మంచి చెప్పాల్సిన పని లేదండి. ఒక దగ్గర నుండి మంచి లాక్కునే శక్తి ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్నా, జగన్మోహన్ రెడ్డిని సీఎం సీట్లో నుండి దించే దమ్ము ఒక వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికి లేదు మనుషులకు. అట్లనే ప్రభాస్ సూపర్ స్టార్ కావాలన్నా, ప్రభాస్ను సూపర్ స్టార్ కాకుండా ఆపే దమ్ము ఎవరికి లేదు, వెంకటేశ్వర స్వామి తప్ప. లేదు ఒక హీరోయిన్ విడాకులు తీసుకోవాలన్నా, ఆ విడాకులు తీసుకోవాల్సిందే వెంకటేశ్వర స్వామికి తప్ప ఎవరికి లేదు ఆ కుటుంబాన్ని ఆపే శక్తి, ఆ వాళ్ళ విడాకులు తీసుకోకుండా.
అంటే భగవంతుడికి తప్ప ఎవరికి ఏ శక్తి లేదు. మంచి జరగబోతే దాన్ని కానీ చెడుని ఆపొచ్చు. ఎట్లా ఆపొచ్చు? కనీసం నెత్తిలో పడే రాయిని కాళ్ళ మీద పడేటట్టు చేయొచ్చు. ఎస్, ఒక వ్యక్తి నన్ను కొట్టడానికి వచ్చాడు, వాడు తల మీద కొడదాం అనుకున్నాడు, కాళ్ళ మీద తప్పించుకుని పైనుండే రాయి పడుతుంది తల మీద. నేను చెప్పేదాని వల్ల కాళ్ళ మీద కాళ్ళ మీద పడుతున్నారు. సో తల మీద పడితే కోమాలకు పోతావు, కాళ్ళ మీద పడితే కట్టు కట్టుకుంటావు, బతుకుతావు, సేఫ్. నేను చెప్పేది అదే. నేను చేసే ప్రక్రియలు కానీ నేను చేసే పూజలు కానీ మొత్తం మారిపోతాయని నేను చెప్పను. తల మీద పడే రాయి కాళ్ళ మీద పడేటట్టు నేను చేయగలుగుతాను రెమెడీ. నేను చెప్పేది కూడా అదే. మందాలు వాటున్నోడికి చెప్తా, బాబు తాగకనాయన, ఒకవేళ తాగినా అడ్డమైన మందు తాగకుండా మంచి మందు తాగరా నాయన, ఒక ఎన్ఎస్సి కోనాక్ తాగురా నాయన. ఎన్ఎస్సి కోనాక్ అనేది ఒళ్ళు మంచి చేసే బ్రాండ్, అంటే హెల్త్ మంచి చేసే బ్రాండ్ కూడా ఉంటుంది. తాగుతుంటారా? తాగుతారా మీరు? అప్పుడప్పుడు తాగుతుంటా కదా. నేను అమ్మవారికి ప్రసాదం పెట్టిన ప్రతిసారి తాగాల్సిందే కదా. ఓహో, కంపల్సరీ నేను తాగాల్సిందే. మరి ఒక పక్క బ్రాహ్మణులు అంటున్నారు, మీరు అని తాగుతానంటే. శ్రీ వైష్ణవులు, శ్రీ వైష్ణవ్ దాంట్లో కాంప్రమైజ్ అవ్వద్దు. శ్రీ వైష్ణవులము ప్రథమ శాఖ. ప్రథమ శాఖ అంటే టాప్ ప్రయారిటీ. అమ్మవారికి నేను వామాచారంలో పూజలు చేస్తాను కాబట్టి నేను తాగకపోతే అమ్మవారు. కామాఖ్య టెంపుల్కి వెళ్ళారు కదా మీరు? రెగ్యులర్ ఎలా వెళ్తున్నారు? ప్రతి మంత్ వెళ్తారు? ఎవ్రీ మంత్ వెళ్తా. ఎవ్రీ మంత్ పూజలు ఉంటాయి, వెళ్తుంటా. అక్కడ స్పెషల్గా పూజలు చేయిస్తుంటాము. నా కోసం చేయించుకుంటా. కొన్నిసార్లు శత్రువుల కోసం చేయించాల్సి వస్తుంది. శత్రువుల కోసం? మా శత్రువులు ఉంటారు కదా, తెలియని గుప్త శత్రువులు ఉంటారు కదా. సో గుప్త శత్రువుల మీద విజయం కోసం చేస్తుంటాం కదా, పూజలు చేస్తుంటాం కదా. ఆవిడని చూడటమే చాలా కష్టం అని అంటారు. అదే అందుకనే చెప్తున్నా నేను. ఇప్పుడు ఆమె కొన్ని కంపల్సరీ ఉండాల్సిందే. అవును, మందు కంపల్సరీ, ఆవిడికి నాన్ వెజ్ కంపల్సరీ. అవి లేకుండా నేను పూజ చేస్తా అంటే రివర్స్ అయిపోతుంది.